హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. అంటే నేను ఈవినింగ్ అయింది, అందుకే వీడియో తీయలేదు. ఇప్పుడు మార్నింగ్ లేవగానే బ్రష్ అయితే వేసాను మంచిగా. మా మమ్మీ కూడా ఇల్లంతా ఊకేసింది. ఇప్పుడు టీవీ పెట్టుకొని చూస్తున్నాము. చూసారా, అక్కడ టీవీ పెట్టుంది అనమాట. మమ్మీ అయితే బయటకు వెళ్ళింది. ఇక్కడైతే చూసారా టీవీ పెట్టేసింది అనమాట. ఎట్లా నేను టీ తాగాను కాబట్టి. మార్నింగ్ వచ్చేసి ఇది పొమ్మగ్రానైట్ ఇచ్చింది, ఇంకా తినలేదు నేను కూడా. చూసారా, ఇప్పుడైతే నేను గ్రీన్ టీ పెట్టుకుంటాను. ఇలా ఒక చెంబులో అయితే పెడుతున్నాను. మీరందరూ ఏం చేస్తున్నారు? నేను ఏదైతే మార్నింగ్ నుంచి ఏం చేశాను అంటే, ఫస్ట్ మార్నింగ్ ఏమని కొద్దిసేపు మొబైల్ చూశాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి కొద్దిగా బ్రష్ చేసుకొని పైకి వెళ్ళాను. పైన వ్యూ చాలా బాగుంటుంది, ఎండ కొడుతుంది. అలాగే మా ఇంటి ముందు మొత్తం కొండలు ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది. కొద్దిసేపు ఎండలో కూర్చున్నాను. ఇంకా అలాగే బ్రష్ చేసుకొని మా సార్తో కూడా ఫోన్ మాట్లాడేశాను అనమాట, లేచారా ఏంటి అని. ఇంకా తర్వాత ఏం చేశానంటే, నేను బ్రష్ చేసుకొని ఇంట్లోకి వచ్చాను కదా, మా మమ్మీ అయితే బయటకు వెళ్ళింది అనమాట. ఏమో కూరగాయలు తీసుకొస్తాను. అయితే ఈరోజు స్పెషల్ లంచ్ ఏంటంటే, అమ్మ బిర్యానీ చేస్తుంది ఈరోజు. చికెన్ అంతా మ్యాగ్నేట్ చేసి పెట్టింది, మీకు చూపిస్తాను అది. ఇంకా అలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నది మధ్యాహ్నానికి అయితే చేస్తాను. నిన్ననే తెప్పించామన్నమాట, చికెన్ తెప్పించి మ్యాగ్నేట్ చేసి పెట్టేసింది. అంటే ఒకరోజు ముందు వేసుకుంటే బాగుంటుందని చేసింది అనమాట. చూసారా, ఇప్పుడు హాట్ వాటర్ అయిపోయింది. నేనైతే చూసారా, ఇప్పుడు ఇలా కొద్దిసేపు టీ తాగుతాను, మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు అమ్మ అయితే వచ్చేసింది అనమాట. మనం అమ్మకు కూడా టీ పోసేద్దాం. నీకు చూపిద్దామని తెచ్చిన మా మమ్మీ చికెన్ బిర్యానీ ప్యాకెట్లు అంటే చికెన్ మసాలా తెచ్చింది అనమాట. ఇప్పుడు రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ వాళ్ళ వేరే తీసుకురావాలి. తెచ్చుకోపోయి పైసలు. ఇప్పుడైతే నేను అమ్మకైతే టీ పోసిస్తున్నాను అనమాట. చాలా నేను కూడా తాగుతానేమో అని పెట్టింది అనమాట, కానీ నేను తాగాను కదా. అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి తాగుతాను. ఇంకా నేను తాగను అనేసి అమ్మకైతే పోసి ఇచ్చానమాట. ఇంకా నేనైతే అవి రిటర్న్ ఇచ్చేసి మనకు కావాల్సిన బిర్యానీ మసాలా ప్యాకెట్లు అయితే తీసుకొచ్చుకున్నాను. వెళ్ళి తీసుకురావాలి. ఇంకా అమ్మ నేను అయితే ముందు టీవీ రూమ్లోకి వెళ్ళి మంచిగా కూర్చొని కొద్దిసేపు టీ అయితే తాగాము. ఇంకా టీవీ చూసుకుంటూ సాంగ్స్ అయితే పెట్టాను టీవీలో. చూసారు కదా, ఇలా కొద్దిసేపు అలా ఒక్కొక్కరు మాట్లాడుకొని ఇంకా టీ తాగి చెప్తున్నాను అనమాట. నేను ఇక్కడ ఈరోజు వీడియో తీస్తున్నానమ్మా, ఇంట్లో ఒక్కరోజు మొత్తం ఏం చేశాను అనేది. ఇంకంటే అవునా అని అలా మాట్లాడుకుంటూ ఇంకా టీ తాగేసి ఇంకా మొత్తం గోరెంటాకు తెంపడానికి అయితే బయటకు వెళ్ళాలి. ఇంకా తాగేసి కొద్దిసేపు అలా బయటికి ఇంటి ముందే అనమాట, పక్కనే ఉంటుంది. మీరు అది కూడా చూసేయండి వీడియోలో, ఓకేనా. చూసారా, ముగ్గు కూడా వేసింది అనమాట. ఇంకా నేనైతే మన ఇంటి ముందు ఉన్న గోరెంటాకు అయితే మొత్తం తెంపుకొని వస్తున్నాను అనమాట. మనకు రైట్ లెఫ్ట్ సైడ్ రెండు ఉంటాయి, కానీ లెఫ్ట్లో తెంపాను. చూసారా, ఇదంతా అయితే ఇప్పుడు తెంపుకొచ్చాను. ఇప్పుడు అమ్మ మిక్సీ పడుతుంది. తర్వాత మనం మధ్యాహ్నం వరకు పెట్టుకుందాం. మరి తిన్నాక చూపిస్తాను రండి. సైన్లోపు చూసారా, ఇదంతా మందార చెట్టు అనమాట. పైన మల్లె తీగ ఉంది, చూసారు కదా. ఇప్పుడైతే ఇక్కడైతే అమ్మ మంచిగా ఫ్రెష్ అయితే అల్లం వెల్లిపాయల పేస్ట్ పడుతుంది బిర్యానీ కోసం. అమ్మ అయితే బాస్మతి రైస్ కూడా కడిగి పెట్టిందనమాట బిర్యానీ చేయడానికి. మేమైతే బిర్యానీ కోసం అయితే చికెన్ అంతా మ్యాగ్నేట్ చేసిన దాంట్లో అల్లం వెల్లిపాయల పేస్ట్ కూడా ఇంకా వేసి మంచిగా కలిపి పక్కన పెట్టాను అనమాట. ఇంక అంతలోపు అయితే అమ్మ గోరెంటాకు అయితే మొత్తం మిక్సీ పడుతుంది. మనం తెచ్చిన మందారాకులు కూడా కలిపి చేతులకు తలకు పెట్టుకోవడానికి. ఈ బొమ్మ వచ్చేసి అక్క తయారు చేసింది అనమాట. అక్క ఇలాంటి చాలా క్రాఫ్ట్స్ బాగా చేస్తుంది. ఇదంతా మా ఫ్యామిలీ ఫొటోస్ అనమాట, చిన్నప్పుడు. చూసారా, ఇదైతే మా అక్క నేను చిన్నప్పుడు. మా మమ్మీ అయితే నైట్ ఈవినింగ్ టైంలో రెడీ చేసి అలా ఫోటోలు తీసిందనమాట. ఇదంతా తిరుపతి ట్రిప్, అదేమి నా ఫోన్ కేసు అనమాట. ఇది మొన్న
అమ్మ అయితే ఆ రోజు భద్రాచలం వెళ్ళిందనమాట. కార్తీక పౌర్ణమి రోజు ఆ రోజు దిగింది. ఇంక అమ్మ అయితే గోరింటకు మొత్తం మంచిగా మెత్తగా పట్టి ఇంకా ఒక గిన్నెలో వేరుగా వేస్తుంది అనమాట. చేతిలోకి పెట్టుకునేది వేరు, తలకు పెట్టుకునేది వేరు అనేది. ఇంకా బిర్యానీ కోసం అందులో ఆయిల్ కూడా వేసి మంచిగా కలిపి ప్రిపేర్ చేస్తుంది. ఇంకా స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇంక ఇది స్టవ్ మీద పెట్టేసి మనం కొద్దిగా బయట ఇంకా పనులు వేరే ఉంటే చూసుకుందాంలే అని ఇంకా మంచిగా అన్ని సాల్ట్ అది ఇది వేస్తుంది. ఇంకా మసాలా ప్యాకెట్ ఎక్కడ ఉందని ఫ్రిడ్జ్లో అయితే చూస్తున్నాం అనమాట. ఇంకా లాస్ట్కి అయితే దొరికితే అది కూడా వేసి మంచిగా కలుపుకున్నాము. ఇందాకలమ్మ బయటకు కూరగాయలకని వెళ్ళిందని చెప్పాను కదా, అప్పుడైతే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కూడా తీసుకొచ్చింది. అవి కూడా మంచిగా కట్ చేసి ఇవంతా కలుపుతున్నాను నేను ఒక లేయర్ లాగా. చూసారు కదా. ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని మనం దేంట్లో అయితే రైస్ వండుకోవాలనుకున్నామో దాంట్లో వాటర్ వేసుకొని సాల్ట్, కొద్దిగా ఆయిల్, నెయ్యి, అలాగే బిర్యానీ మసాలా అంతా అందులో వేసి మంచిగా బాయిల్ అయ్యేటప్పుడు రైస్ కూడా వేసి ఉడికించాలన్నమాట. ఇంకా మొత్తం 80% అలా కుక్ అయినాక మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి వాటర్ని. నేను అమ్మ చూపిస్తుంది చూడండి. చూసారా. ఇంకా అందులో బియ్యం వేసి మంచిగా ఉడికాక ఇప్పుడు అమ్మ అయితే జల్లెడలో వేసి మొత్తం వాటర్ని రైస్ని వేడి చేస్తుంది. ఇంకా నేనైతే అప్పుడు క్యారెట్ తింటున్నాను అనమాట మార్నింగే అని. చూసారు కదా. ఇలా సపరేట్ చేసుకుంటూ చాలా వేడి ఉంది అసలుకి, చేయి మీద కూడా పడ్డది, కాలిందనమాట. ఇంక ఈ చికెన్ బిర్యానీ స్టవ్ మీద పెట్టి ఆ రైస్ అనేది దీని మీద వేసి లేయర్ కొత్తిమీర, పుదీనా అవంతా వేసుకుంటూ ఒక్కొక్క లేయర్ వేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి. చూపిస్తాను చూసేయండి. చూసారు కదా. ఇలా అయితే రైస్ వేసుకోవాలన్నమాట. అదంతా జల్లి గిన్నెలో వేసిందనమాట అమ్మ. ఇంకా గంటతోని మంచిగా ఈవెన్గా రైస్ అయితే వేస్తుంది. మనం ఎక్కువ కూడా కుక్ చేసుకోవద్దండి, లైట్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మంచిగా పుదీనా, కొత్తిమీర అన్నీ వేసేసుకొని కొద్దిగా కావాలంటే నెయ్యి కూడా వేసుకొని మంచిగా మూత పెట్టి దాని మీద బరువుది ఏదైనా ఉంటే పెట్టాలన్నమాట. మేమైతే చిన్న రోకలి బండ అది ఉంటే పెట్టేసాము. చూసారు కదా. ఆ తర్వాత ఫుడ్ కలర్ కూడా వేసింది అమ్మ దీనిపైన. ఇంకా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఒక 1 అవర్ తర్వాత ఇంకా అమ్మ అయితే ప్లేట్లో పెడుతుంది. తినేసే ఇప్పుడే, తర్వాత గోరంటాకు పెట్టుకోవాలి అని అంటే సరే పెట్టమ్మా అంటే ఇంకా పెట్టేసింది. చూసారుగా. అసలు పొగలు అయితే ఎంత అసలు ఆ బిర్యానీ చేస్తుంటే స్మెల్లే చాలా బాగుంటుంది కదండి. ఇంకా మనం ఆగుతామా? ఇంకా ఆగం కదా. ఎట్లయినా ఇంక అమ్మ వాళ్ళ ఇంట్లో చేసింది కాబట్టి, అమ్మ చేసింది ఏదైనా బాగుంటుంది కాబట్టి ఇంకా ప్లేట్లో పెడితే నేనైతే వెళ్ళి తిన్నాను. ఇంకా తర్వాత ఈవినింగ్ టైంలో అయితే అమ్మ కూడా హెడ్కి పెట్టుకుందనమాట, తలకి. తర్వాత నాకు పెడతానని చెప్తే ఇంకా బయట కూర్చొని అయితే పెట్టుకుంటున్నాము, ఇంట్లో మొత్తం పడుతుందని. చూసారుగా. ఈవెన్గా మొత్తం మంచిగా పెడుతుంది అమ్మ నాకు. నేనైతే మంచిగా కూర్చొని ఇంకా పక్కన ఆంటీ వాళ్ళు ఇట్లా వస్తే మాట్లాడుతున్నాను. ఇంకా పెట్టించుకున్నాను నేను తలకైతే. ఇంకా తర్వాత చేతులకు కూడా పెడతానంటే ఒక 5 minutes తర్వాత చేతికి కూడా పెట్టించుకున్నాను. అప్పటిలోపు అయితే మాకు ఇంటి పక్కన ఆంటీ వాళ్ళందరూ వచ్చి ఇంకా అక్కడైతే కూర్చుంటున్నారనమాట. వాళ్ళ మనవరాలు బర్త్డే అది ఇదని ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ఇంకా అమ్మ అయితే హెయిర్కి మంచిగా పెట్టి ఈవెన్గా ఇంకొద్దిగా లేయర్ లెక్క పెట్టేసి ఇంకా చేతులకైతే పెట్టడం స్టార్ట్ చేసేసింది. ఇంకా నాకైతే 2 చేతులకు పెట్టి కాళ్ళకి, అరికాళ్ళ కింద కూడా వేడి ఉంటే ఏమైనా తక్కువ అవుతుందని పెట్టేసింది అనమాట. ఇది ఇంకా నేనైతే ఒక 2 hours తర్వాత అయితే స్నానం చేశాను. గోరింటాకు అయితే చాలా బాగా పండిందండి. హెయిర్ అయితే చాలా స్మూత్గా ఉంది. 1 week కానీ మంత్లీ ఒక 2-3 times పెట్టుకోవడానికి ట్రై చేయండి. చాలా స్మూత్గా ఉంటుంది. చూసారా. చాలా ఇంకా నేను దువ్వినాక అంటే చిక్కులన్నీ తీసుకున్నాక చూపిస్తా. చాలా బాగుంటుంది అసలుకి, ఎంత స్మూత్గా ఉంటుందో. మీరు కూడా ట్రై చేయండి ఇలా గోరింటాకు ఇట్లా పెట్టుకొని. వేడేమన్నా తక్కువ అవుతుంది. నాకు గోరింటాకు అయితే చాలా బాగా పండింది. నాకు మమ్మీ అసలు గోరింటాకే పెట్టదు, ఎందుకు తెల్ల చేతులు అట్లనే ఉంచుకోని అంటుంది. కానీ ఈసారి బలవంతంగా అడిగితే పెట్టిందనమాట. చూసారా. ఇది అనమాట. తర్వాత చిక్కులన్నీ తీసుకున్నాక ఇంకా అమ్మ అయితే కొబ్బరి లడ్డులు అయితే చేసింది. మొన్న కార్తీక పౌర్ణమి రోజు భద్రాచలం వెళ్ళిందని చెప్పాను కదా, నా కోసం అయితే అక్కడి నుంచి లడ్డులు కూడా తీసుకొచ్చింది అనమాట. ఇంక ఇప్పుడు అదైతే తలకు పోసుకున్నాను కదా అని ఇప్పుడైతే కొద్దిగా తిన్నాను అనమాట ప్రసాదం. ఇంకా తినేసి లడ్డులు కూడా తిన్నామని ఇంకా తీసుకొని టీవీ దగ్గరికి అయితే వెళ్ళి కూర్చొని తింటున్నా. తర్వాత డిన్నర్ చేసి అయితే పడుకున్నాను. ఇది అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో నేను చేసిన మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్. ఇంకా నేను ఎక్కడైతే మంచిగా ప్రశాంతంగా ఉన్నాను, అప్పుడే తల కోసుకున్నాను కాబట్టి చాలా కూల్గా ఉందన్నమాట నాకైతే. తర్వాత అయితే కొద్దిసేపు టీవీ చూసేసి అయితే వెళ్ళి పడుకున్నాను. ఇది అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.